కేబుల్ వైర్ల దొంగతనం కేసులో 4 అరెస్ట్. ఆలగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని రుద్రవరం, సిరివెల్ల, మహానంది మండలాల్లో జరిగిన కేబుల్ వైర్ల దొంగతనం కేసులో 4 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు సిరివెల్ల సిఐ రాము తెలిపారు. పొలాల్లోని బోర్ల వద్ద కేబుల్ వైర్లు కత్తిరించి రాగి తీగలను చోరీ చేస్తున్న ఇండ్ల నరసింహులు, వెంకటేశ్వర్లు, రంగయ్య, చిన్నయ్యలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 1.5 లక్షల నగదు, రాగి వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పొలాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జయప్ప పాల్గొన్నారు. సునీల్ శరణ్ సార్ యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా ఆలగడ్డ ఎస్డిపిఓ ఇన్ఛార్జ్ మేడం యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు మాకు రుద్రవరం పిఎస్ లిమిట్స్లో కొన్ని రైతుల యొక్క మోటార్లకి వైర్లు కట్ చేస్తున్నారు అనే దానిపైన ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ వచ్చిన కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఈ బోర్లకి వైర్లు కట్ చేసేది ఒక రుద్రవరం పోలీస్ స్టేషనే కాదు, జిల్లాలో చాలా చోట్ల ఇలా జరుగుతుంది. మహానంది, గోస్పాడు, సిరివెల్ల, రుద్రవరం, ఆలగడ్డ, దొర్నిపాడు, చాగలమరి, ఇట్లా ఈ మండలాల్లో ఉన్నటువంటి ప్రతి రైతుల యొక్క మోటార్లు వైర్ కట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ వైర్ వచ్చి చాలా తక్కువే ఉండొచ్చు, అంటే ఒక 5 మీటర్లు 10 మీటర్లే ఉంటుంది. కానీ ఆ వైర్ కట్ చేసుకోవడం వల్ల ఆ రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఆ 10 మీటర్ల వైరు మళ్ళీ వేయాలంటే ఆ వైరు బోర్లో పడిపోయి ఉంటుంది. మళ్ళీ వేరేవాడిని పిలిపించుకోవాలి. బోరు ఒక తీయాలంటే 2000, మళ్ళీ ఫిట్ చేసి వైర్ ఫిట్ చేసి మళ్ళీ లోపలికి బోర్ వదలాలంటే ఒక 2000. ఈ వైర్ ఒక 1000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. సుమారుగా 5000 ఖర్చు. మళ్ళీ ఇన్ టైంలో జరగకుండా పంట నష్టమై ఉంటుంది. కాబట్టి రైతులు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు అండ్ డిఎస్పీ గారు యొక్క ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్లీ పట్టుకోవాలన్నప్పుడు మా రుద్రవరం ఎస్ఐ గారు, ఆయన టీం ఏఎస్ఐ గారు యొక్క ఆధ్వర్యంలో వీళ్ళ కోసం తిరుగుతూ ఉంటే ఖచ్చితమైన సమాచారం వచ్చింది. ఈరోజు ఉదయం 5 గంటలకు సమాచారం వచ్చింది. ఈ ముద్దాయిలు మన రుద్రవరం అవుట్స్కట్స్ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నారని సమాచారం వస్తే వెంటనే పంచాయతీరాజ్ సమక్షంలో వెళ్ళి వాళ్ళని పట్టుకొని వాళ్ళని విచారించి వారి వద్ద నుంచి సుమారు ఒక 15 కేజీల రాగి వైర్ని తీసుకోవడం జరిగింది. అట్లాగే వారి వద్ద నుంచి 1,15,000 రూపాయల అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని అడిగితే వీళ్ళందరూ కూడా మన సిరివెల్ల లిమిట్స్ మాదిపేటలో ఉన్నటువంటి అక్కడ ఉంటున్నారు. వీళ్ళు టోటల్గా 7 మంది.